ఇదైతే అన్సైన్ వీడియో అండి. ఇక్కడైతే బయట కూర్చుంటారు ఇమ్మాన్యుల్, డెమాన్, సంజన. డెమాన్ పవన్ ఊరికే జోక్ చేస్తుంటాడు. సంజన ఏమంటాడంటే, అక్క అక్క ఒక అమ్మాయి దూరంగా ఉందనుకో ఎలా పిలిచాలి అంటే, సంజన ఇట్లా కన్ను కొట్టి చూపించింది అనమాట. ఏంటక్క అని మళ్ళీ కన్ను కొట్టాలంట, కన్ను కొడితే వచ్చేస్తుందా అన్నాడు డెమాన్. అంటే కన్ను కొట్టాలని చూపించింది సంజన, కన్ను కొడితే వస్తుందా అని నవ్వుతున్నాడు. ఇమ్మాన్యుల్ ఏమో దూరంగా ఉంటావు ఎందుకు బొమ్మ దగ్గరికి రమ్మని పాట పాడాలి అన్నాడు. సంజన ఏమనిందంటే, నాకు 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు అని ఆమె స్టోరీ చెప్తా ఉంది. దూరంగా ఉంటావేమ్మా దగ్గరికి రమ్మని పాట పాడాలి అంటే, ఇద్దరికి మంచిదిలేమ్మా అనాలని నవ్వుకుంటున్నాడు డెమాన్. అప్పుడు ఈమె ఏం చెప్తుంది సంజన, నేను ఒకసారి నాకు అప్పుడు 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా హీల్స్ వేసుకొని టక్ టక్ అని నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక సోడా బుడ్డి కళ్ళద్దాలోడు వచ్చి నా ముందర ఆపాడు. బైక్ ఒక 10 మీటర్స్ ముందర అట్లా ఆపాడు నాకు ఎదురుగా. ఆపి నాకు నా స్ట్రైట్ ముక్కు గురించి చెప్పాడు కామెంట్. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఒక 16-17 ఇంకా తక్కువనో 18 అట్లా ఉంటుందేమో అప్రాక్స్గా. ఆ సోడాబుడ్డి కళ్ళద్దోలుడు హే బేబీ ట్రా అన్నట్టు నన్ను సైగ చేశాడు. అప్పుడు నేను ఏంట్రా అన్నాను. 10 మినిట్స్ దూరం నిలబడి నాకు ఇట్లా సైగ చేశాడు, హే బేబీ అనుకుంటా. అప్పుడు మక్క మీదకి పోయి ఆ సోడాబుడ్డి కళ్ళద్దాలు పట్టి లాగేసి ఇట్లా పీకి ఇట్లా అంతా నలిపేసి పగల కొట్టేసి, అప్పుడు లాగి అద్దాలు పగలగొట్టి ఇసిరేసాను. అంటే అప్పుడు ఏమన్నాడు అంటే పారిపోయాడు అనింది. భయం వేస్తుంది అన్నాడు డెమాన్. అంటే ఇమ్మాన్యుల్ ఏమన్నాడు, ఇంకా అప్పటి నుంచి ఇంకా వాడు అద్దాలు పెట్టుకోవడం మానేసి ఉంటాడు కళ్ళద్దాలు అన్నాడు. అంటే సంజన ఏమనింది, కళ్ళద్దాలు పెట్టుకోవడం మానేయడం కాదు, ఇంకా వేరే అమ్మాయి దగ్గరికి అప్పటి నుంచి తలెత్తి చూడడు, ఇంకా పోడు వేరే అమ్మాయి దగ్గరికి అని నవ్వుతూ ఉంది. యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళు ఏమంటారంటే బయటి విషయాలు ఇక్కడ చెప్పకూడదు అని అంటారు కదా. కానీ సంజన చెప్పినది మరి విన్నారో లేదో కానీ, ఒకసారి దివ్య అట్లే మా డాడీ ఒకసారి టెంకాయ తెచ్చాడు బయట నుంచి అని ఏదో పూజ కోసం ఏదో చెప్పింటే ఆ రోజు అది అన్సీన్లో వీడియో పెట్టాను నేను. అది పెట్టింటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. దివ్య ఇక్కడ అప్పుడు రీతు కెప్టెన్గా ఉన్నప్పుడు దివ్య ఇక్కడ బయటి విషయాలు మాట్లాడకూడదు అని అన్నాడు. ఓన్లీ బిగ్ బాస్ హౌస్లో జరిగినట్టు మాట్లాడాలి, బయటి విషయాలు ఇక్కడ చెప్పకూడదు అంటే రీతు వచ్చి అడిగిందనమాట, ఎందుకు మీరు బయట విషయాలు మాట్లాడతారు రా అని పనిష్మెంట్ ఇచ్చింటుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్లో స్పూన్తో వాటర్ తోడామని చెప్పింటే, మగ్గులో తోడమంటే ఇది సరిపోదు పెద్దది బకెట్ అని అంటాడు. అది ఆల్రెడీ నా దాంట్లో ఒక అన్సీన్ వీడియోలో ఉంది చూడండి. రీతు కెప్టెన్గా ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్తాడు బయట విషయాలు మాట్లాడదని. ఇప్పుడు కూడా బిగ్ బాస్ నుంచి అనౌన్స్ వస్తుంది అనుకున్నాను నేను. సంజన బయట జరిగిన విషయాలు చెప్తా ఉంటే ఇప్పుడు అనౌన్స్ వస్తుంది అనుకున్నా, కానీ ఈరోజు ఏం చెప్పలేదు బిగ్ బాస్ అయితే. అదే చెప్పింది, ఆమెకు జరిగిన సంఘటన చెప్పింటే అందరు నవ్వుతూ ఉన్నారు ముగ్గురు బయట కూర్చొని. ఇంకా డెమాన్ పవన్ ఏమో భయం వేస్తుంది ఇంకా నెక్స్ట్ టైం రావాలంటే అన్నట్టు అన్నాడు. ఇంక ఇప్పుడు అందరు కూల్గా కూర్చున్నారనమాట. ఇంకా అయిపోయింది కదా మొత్తము, లాస్ట్ వీక్ కదండి. ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసారు కదా. ఇంకా నామినేషన్ టెన్షను ఇంకా ఏముండదు. ఇంకా ఫైనల్ వీక్లో ఇంకా ఎవరు ఉంటారు ఎవరు పోయేది ఇంకా ఆ రోజే తెలిసిపోతుంది కదా. ఇంకా టెన్షన్ ఏముండదు ఇంకా వాళ్ళకి. హాయిగా తినడం కూర్చోవడం. బిగ్ బాస్ బాగా ట్రీట్స్ ఇస్తున్నాడు మాటికి. ఒక్కొక్క గేమ్ పెట్టినప్పుడల్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్ ఇస్తున్నాడు అనమాట. ఆ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి. ఆల్మోస్ట్ దాంట్లో అన్నీ 3-4 డెమాన్ పవనే గెలిచాడు. డెమాన్ పవన్ అన్నాడు బిగ్ బాస్, ఏమన్నీ నీకన్నా డెమాన్ అంటే, డెమాన్ భయపడి అందరికీ ఇవ్వాలనుకుంటున్నా బిగ్ బాస్ అంటే మళ్ళీ ఇంకా జోక్ చేశాడు. అందుకే మళ్ళీ బిగ్ బాస్ ఏం లేదు డెమాన్ అన్నీ నీకే అన్నాడు. జోక్ చేసినా కానీ ఒక్కొక్కసారి భయపడతాడు డెమాన్. అన్నీ నీకేనా అంటే, అన్ని గేమ్స్ నువ్వే గెలుస్తున్నావు అన్నట్టు జోక్ చేసింటే డెమాన్ భయపడి లేదు బిగ్ బాస్ అందరికీ ఇవ్వాలనుకుంటున్నా తినడానికి అన్నట్టు అంటే,
డెమాన్ అది ఎవరితో పంచుకోకూడదు అని మళ్ళీ ఇండైరెక్ట్గా చెప్పాడు. నువ్వు మాత్రమే తినాలి, నీకు వచ్చిన ట్రీట్ని అని అంటాడు. అప్పుడు మళ్ళీ తింటాడు. డెమాన్ ఎప్పుడైనా జోక్ చేసినా అని భయపడతాడు కదా. ఈ మేనల్ అయితే పాట పాడుకుంటున్నాడు. దగ్గరికి రా బొమ్మ అనుకుంటా పిలిచాలి అంటే పాట పాడాలి నాన్న అంటున్నాడు డెమాన్ పవన్. ఇంక అప్పుడు నేను తిట్టాను కన్నడలో అన్నీ అని, అప్పుడు నేను బాగా తిట్టాను అన్నీ అనింది. అంటే డెమాన్ పవన్ ఏమడిగాడు, కన్నడలో తిట్టావా తెలుగులో తిట్టావా అంటే కన్నడలో తిట్టాను అని చెప్పింది. ఆ సోడా బుడ్డి కలద్దాలు వేసాడన్నాను కదా, ఆ మ్యాటర్ గురించి అనమాట. అంటే ఏం తిట్టావు కన్నడలో అంటే రేరా రే అని అవులేరా ఏదో అన్నా అనింది. నాకైతే మనకి అర్థం కాదు కదా కన్నడ, ఏదో అనింది. అందరు నవ్వారు. ఇంకా లోపలైతే కళ్యాణ్ తనుజ అయితే కిచెన్లో ఉన్నారు. వాళ్ళు ఏదో వంట చేస్తున్నారు వాళ్ళిద్దరు. కళ్యాణ్ ఎక్కడ ఉంటే తనుజ ఎక్కడ ఉంటే కళ్యాణ్ అక్కడే ఉంటాడు కదా. ఇంకా వాళ్ళిద్దరు ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ పంచుకోలేదన్నమాట కుకింగ్వి. నువ్వు ఇది వంట చేయాలి, నేను ఇది అట్లేం లేదు. ఇంకా 5 మెంబర్సే కదా. ఇంకా మధ్య మధ్యలో ట్రీట్స్ కూడా వస్తున్నాయి. అందుకే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మొన్న వాళ్ళకి అది కూడా వచ్చింది కదా, స్టోర్లో అంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా పంపించారు కదా మొత్తం అన్నీ. ఇంకా ఫ్రీగా దండిగా ఉన్నాయి అనమాట. ఆ రోజు తనుజ కూడా చెప్పింది నాకేం ఫ్రూట్స్ అవేం వద్దు, ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు తినండి అనింది. ఇంకేం పంచుకోవాలి, అన్నీ ఇక్కడ పెట్టేసాము డైనింగ్ టేబుల్ మీద, ఎవరి ఇష్టమైన వాళ్ళు తిందాము అని అనుకున్నారు. చూడండి ఇక్కడైతే కిచెన్లో వంట చేస్తున్నారు. తనుజ చేస్తుంది, ఈయనేమో కలుపుతున్నాడు కళ్యాణ్. ఆమెకి హెల్ప్ చేస్తున్నాడేమో మరి నాకు తెలియదు. వాళ్ళైతే ఇంకా కిచెన్కి దీనికి మేము వాషింగ్కి అట్లేం లేదు. సంజన అయితే వాషింగ్ చేసి ఇచ్చిందనమాట. ఇందాకైతే వెజల్స్ అది మామూలు లైవ్లో చూశాను నేను, సంజన వెజల్స్ కడిగేది. ఇంకా మరి సంజన వెజల్స్ చేస్తాను ఒప్పుకుందాము మనకు తెలియదు. ఇక్కడైతే లోపల డైనింగ్ టేబుల్ దగ్గర సంజన ఏదో తింటా ఉంది కప్పులు వేసుకొని, స్వీట్ ఐస్ అని ఏమో తెలియదు మనకి. తర్వాత అయితే బిగ్ బాస్ నుంచి బెల్ వస్తుంది స్టోర్ రూమ్లో పెట్టిన దానికి. అప్పుడు ఏమొచ్చిందని చూడడానికి ఇమాన్యుయల్ వెళ్తాడు స్టోర్ రూమ్లోకి. చూస్తే అక్కడ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో బిగ్ బాస్ రాసి ఉంటాడు, అది చదువుతున్నాడు అనమాట ఇమాన్యుయల్. ఏమో చెప్పింటారు అనుకుంటున్నారు వీళ్ళు కూడా. బెల్ మోగింటే అప్పుడు ఇమాన్యుయల్ అన్నాడు, ఫాస్ట్గా తింటే ఫ్యామిలీ డ్రామా స్కిట్ చేయాలి అంటాడు. ఇమాన్యుయల్ మీరు ఫ్యామిలీ డ్రామా ప్రదర్శించండి అని వచ్చిందంట. నువ్వు వస్తావా అనింది తనుజ. అని చదువుతున్నాడు. స్కిట్కి కావాల్సిన వేషధారణలో త్వరగా మీరు సిద్ధమయ్యి దానికి కావాల్సిన అలంకరణ వస్తువులు తయారు చేసుకొని త్వరగా మీరు ప్రేక్షకుల్ని అలరిస్తారని, ఫన్ చేస్తారని, ఎంటర్టైన్ చేస్తారని కోరుతున్నాను అని రాశాడు దాంట్లో బిగ్ బాస్. ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించండి అంటాడు. అంటే ఇమాన్యుయల్ నువ్వు వస్తావా అని అడిగింది తనుజ. ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ చేయాలంట, తొందరగా తినేసేయండి అన్నాడు ఇమాన్యుయల్. త్వరగా ఈ ప్రక్రియను మీరు తక్షణమే ప్రారంభించండి అని చెప్పాడు బిగ్ బాస్. అంటే ఇంకా లాస్ట్ వీక్ కదండి, ఇంకా ఏం లేవు కదా గేమ్స్ అవి ఎక్కువ. అప్పుడైతే నామినేషన్స్ అవన్నీ ఉండే కదా, ఇంక ఇప్పుడైతే ఏం లేవు. అందుకని తొందరగా తినండి అని చెప్తున్నాడు ఇమాన్యుయల్ నువ్వు ప్రదర్శించు, ఒకటి తయారు చేయండి మంచి స్కిట్, ప్రేక్షకులను అలరించేటట్లు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ప్రేక్షకులు ఫుల్ ఫన్నీ కావాలా. ఇది ప్రక్రియతో త్వరగా మీరు అంతా తయారయ్యి దానికి కావాల్సిన వస్త్రధారణ చేసుకొని రెడీగా ఉండండి అని అంటే చూడండి రెడీ అయినాడు. ఇమాన్యుయల్ అయితే చీర కట్టుకొని రెడీ అయినాడు. ఒకటి విగ్ పెట్టుకుని ఏదో జడ వేసుకొని, అదైతే చీర నిన్న తనుజ కట్టుకునేది అనుకుంటా. నాకు నిన్న కట్టుకుంది కదండి అన్సీన్లో అక్కడ మెయిన్ ఎపిసోడ్లో, అది అనుకుంటా. అది పిండినారో లేదో కూడా తెలియదు. ఆ చీర కట్టుకున్నాడు ఏదో టీషర్ట్ వేసుకొని. తర్వాత అక్కడ వాళ్ళు ఏం పట్టించుకోరండి, ఇంకా ఏవి దొరుకుతాయి తొందరగా రెడీ అయిపోతారు కదా, తక్షణమే ప్రారంభించాను అన్నాడు. ఇంకా తనుజది అడిపి పడేసిన చీర ఉంటే కట్టుకున్నట్టున్నారు. తర్వాత విగ్ పెట్టుకొని రెడీ అయ్యి పొరక పట్టుకొని కాసు ఊడ్చడానికి వచ్చాడు చూడండి. అప్పుడు పాట పాడుతున్నాడు, ముత్యమంతా పసుపు మురుము. ఆ పాట కూడా పాడడానికి రాకుంది.
ముత్యం అంతా పసుపు ముగ్గులు నా ముగ్గు ఏదేదో వాడుతున్నాడు తప్పు తప్పు. అప్పుడైతే డెమాన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా రెడీ అయ్యి వస్తారు లోపల నుంచి. చూడండి దాంతోనే ఆ పొరకతో అంతా కసు కొడుతుంది ఆ పాట పాడుకుంటా. ఏందో మృగ్గులు అంటున్నాడు. అది ఏం పాటనో కూడా పాడడానికి రాకుండా ఏదో పాడుతున్నాడు అనమాట. ప్రేక్షకుల్ని నవ్వించాలా, ఫుల్ ఫన్నీ ఉండాలా, ఎంటర్టైన్ చేయాలన్నందుకు పాడుతున్నాడు. చూడండి ఇక్కడైతే కసు కొడుతున్నాడు. అది తనుజ నిన్న కట్టుకునే శారీ అని నేను అనుకుంటున్నా. మరి అది మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్లో చెప్పండి. అదే కాదు తనుజ అదే అనుకుంటాను. తర్వాత అయితే ఇక్కడ వీళ్ళిద్దరు తయారయ్యారు అమ్మ అనుకుంటా. ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. అమ్మ ఆఫీస్కి వెళ్ళి వస్తామంటారు. వాళ్ళ అమ్మ వచ్చి ఉండండి అని ఆ పొరక కింద పడేసి ఇంకా ఆ పొరక చేతన చేయి కూడా కట్టుకోదు. తర్వాత అమ్మో నా కొడుకులు ఎంత ముద్దుగా తయారై వచ్చారో, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఉండండిరా మీకు దిష్టి తీసేస్తానని దిష్టి తీసేస్తుంది ఇప్పుడు ఇద్దరికి. డెమాన్ని తమాషకి రీతు దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి అని పుత్తు అని ఉమ్మించుంటే మూతికి అడ్డం పెట్టుకున్నాడు చెయ్యి. వాని ఎంగిల్ మూతి మీద పడుతుందేమని భయపడి మేనల్ని జోక్ చేస్తున్నాడు అనమాట. తూతు అని ఉమ్మించుకుంటా ఇద్దరు మక్కలకి. జాగ్రత్తరా నువ్వు, అసలే నువ్వు నిద్రమకం అనివి డెమాన్ అంటుంది. రే జాగ్రత్తరా నువ్వు నిద్రమకం అనివి రోడ్డు మీద. జాగ్రత్తరా అన్నయ్య జాగ్రత్త, ముందనే నువ్వు నిద్రమకం అనివి రోడ్డు మీద నిద్రపోకుండా జాగ్రత్త నడుపు అంటది. అమ్మ ఎదురు రమ్మ నువ్వు అని అడుగుతారు. ఏంటో నా కొడుకులకి నేనంటే ఇంత ప్రేమ అనుకుంటుంది. నా కొడుకులు నేను ఎదురు రాకుండా అస్సలు ఉండలేరు అస్సలు. ఎంత మంచి కొడుకులో నాకు ఇంత మంచి మర్యాద ఉన్న కొడుకులు దొరికారు నాకు అనుకుంటుంది. నా కొడుకులు నన్ను ఎదురు రాకుండా అస్సలు వరు. ఎంత మంచి వాళ్ళు ఉండండి ఒక్క నిమిషం అని చీర అంతా సరి చేసుకొని ఇంకా రండి అనుకుంటే వస్తుంది ఎదురు. చూడండి ఇక్కడ చీర సెట్ చేసుకుంటుంది వాళ్ళకి ఎదురు రావడానికి. రోజు నేను ఎదురు రావాలా నా కొడుకులకి అని ఇంకా జాగ్రత్త నాన్న అనుకుంటా. జాగ్రత్తరా నువ్వు నిద్రమకంతో నడుపుతుంటావు బండి, జాగ్రత్త నడుపు అన్నయ్య జాగ్రత్తరా అని చెప్తాడు. ఇక్కడ డెమాన్ పవన్ పెద్ద కొడుకు, కళ్యాణ్ చిన్న కొడుకు అన్నమాట. కళ్యాణ్ సరే అమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్తగా మందులు వేసుకొని ఉండు అంటాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటే జాగ్రత్త అమ్మ అంటారు. మందులు వేసుకోమన్నట్లే జాగ్రత్త అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, తిని పడుకో అని చెప్తారు ఇద్దరు. చూడండి ఇక్కడైతే కాళ్ళు మొక్కిపోతున్నారు. జాగ్రత్తరా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నయ్య జాగ్రత్తరా నువ్వు నిద్రమకం అనివి రోడ్డు మీద నిద్రమకం వేసుకొని బండి నడిపోద్దు జాగ్రత్త నడుపు అంటది డెమాన్ని. ఆ డెమాన్ సిగ్గు పడుతున్నాడు చాలా. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత ఒక్కటి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటుంది. అబ్బా నా కొడుకులు ఎంత మంచోళ్ళు అండి, నా తల్లి మాట అస్సలు కాదనరు నా కొడుకులు. రోజు నన్ను ఎదురు రమ్మంటారు పోయేటప్పుడు, నా మాట అస్సలు జవదాటరు నా కొడుకులు మళ్ళీ పెద్ద జాబులు చేస్తున్నారు అని అంటుందన్నమాట. చూడండి ఇక్కడ తూతు అని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి రీతు దిష్టి అందరి దిష్టి అని ఉమ్మేస్తుంది మగ్గం మీద. డెమాన్ అయితే మూతికి అడ్డం పెట్టుకున్నాడు చెయ్యి ఎంగిల్ మూతి మీద పడుతుందేమని. ఇద్దరు ముసి నవ్వులు నవ్వుతున్నారు అనమాట. వాడిని చూసి వాడిని చీర వాడిని వేషం చూసి మేనల్ది. ఇంకా సరే జాగ్రత్త అమ్మని పోతారు. పోయిన తర్వాత నా కొడుకులు చాలా మంచి వాళ్ళు అని గుర్తు చేసుకుంటుంటుంది. అన్నయ్య జాగ్రత్త నాన్న, రోడ్డు మీద ఇద్దరు జాగ్రత్తగా ఉండి అని చెప్తుంటానండి. నా కొడుకులు ఇంత మంచి వాళ్ళు కదా, నా కొడుకులు మంచి పెద్ద జాబులు చేస్తున్నారండి నా కొడుకులు. నాకు తెలిసి నా కొడుకులకి మంచి సంబంధాలు వస్తాయి, మంచి పిల్లలు దొరుకుతారు నా కొడుకులకి అని ఊహించుకుంటుంటే అది ఒక్కటే అనమాట. రోడ్డు మీద జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అదే చెప్తుంటుంది ఇద్దరికి. అన్నయ్య జాగ్రత్త చూసుకోవాడు అసలు నిద్రమక్కమోడు అని కళ్యాణ్కి చెప్తుంది డెమాన్ గురించి. సరే అమ్మ అని నవ్వుకుంటూ పోతున్నాడు ఇద్దరు. ఇంకా నువ్వు ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అని అంటుంది.
చూడండి ఇక్కడైతే మా అక్క మీద ఉమ్మేస్తుంది, తూ 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 అని దిష్టి తీస్తుంది అనమాట. ఆ పిక్స్ ఇందాక చెప్పాను కదా, అవి అనమాట. ఇది ఈరోజంతా మొత్తం ఒక 70% స్కిట్టే ఉందండి అన్సీన్లో. సంజన తనుజ ఇద్దరైతే కోడళ్ళు అనమాట. కళ్యాణ్కి ఏమో తనుజ, సంజన ఏమో డెమన్కి. ఎక్కడ చూడు వాళ్ళిద్దరే కదా ఇంకా జంట. కళ్యాణ్కి వేరే వాళ్ళ నిర్ణయం నచ్చదు, ఇంకా వాడే సెలెక్ట్ చేసుకుంటాడు నాకు తెలిసి. నాకు తనుజ ఉండాలి జంట కానీ. ఇంకా బిగ్ బాస్ చెప్పే లోపల ఇద్దరు రెడీ వచ్చారు. వాళ్ళిద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు ఇన్షర్ట్ చేసుకొని ఇంకా తొందరగా రెడీ అయ్యి ఉండమని చెప్పినాడు కదా బిగ్ బాస్. అందుకే వచ్చేసారనమాట రెడీ అయ్యి. ఆమె నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు అంటుంటే మనకు అర్థమైంది. పెద్ద కొడుకు డెమాను, చిన్న కొడుకు కళ్యాణ్ అని. నా చిన్న కొడుకు ఎంతో తెలివిపరుడు. వీడు డెమాన్ పవన్ నిద్రమక్కముడు అనుకుంటుంది. జాగ్రత్త రా అన్నయ్య అని చెప్తుంది. అసలు నా కొడుకులు నాకు ఎంత మర్యాద ఇస్తారో ఏమో, ఎంత మంచి కోడళ్ళు వస్తారో, ఎంత పెద్ద ఇంటి వాళ్ళు వస్తారో నాకు కోడళ్ళుగా అని కలలు అంటుంది అన్నమాట కూర్చొని సోఫాలో. ఇంకా వాళ్ళిద్దరైతే కాలు మొక్కేసి వెళ్ళిపోతారు. వెళ్ళేసి వస్తామమ్మ బాయ్ అమ్మ అని చెప్పేసి. ఇంకా వెళ్ళి రండ్రనైనా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, రోడ్ల మీద జాగ్రత్తగా వెళ్ళండి, నిద్రమొక్కం వేసుకొని నడిపోద్దురా అని ఇంకా అదే చెప్తుంది మాటకి డేమాన్కి. నిద్ర కళ్ళు వేసుకొని ఉంటావు ఎప్పుడు, నిద్రమొక్కం నువ్వు నిద్రమొక్కం వేసుకొని నడిపోద్దు రోడ్డు మీద బండి అనింది. చూడండి ఇక్కడైతే కాళ్ళు మొక్కిపోతున్నారు. ఇద్దరికి ముద్దు పెట్టి పంపించింది ఇంకా ప్రేమతో. నా కొడుకులు ఎంత మంచి వాళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు, చాలా మర్యాదగా పద్ధతిగా ఉంటారు నా కొడుకులు. నాకు ఎంత మర్యాద ఇస్తారో అసలు నా కొడుకులు అని అనుకుంటుంది. చూడండి ఇప్పుడు విగ్గు పెట్టుకొని అది జడ వేసుకుంది అనమాట. అది బిగ్ బాస్ ఇచ్చాడేమో విగ్గు, మరి వాళ్ళే అరేంజ్ చేసుకున్నారేమో. తొందరగా రెడీ ఉండమనంటే ఇంకా ఏదో రెడ్ది టీషర్ట్ దొరికించుకొని వేసుకుంది అనమాట. దానికి మ్యాచింగ్ ఒక టీషర్ట్ అయితే దొరికించుకొని ఇంకా రెడీ అయినారు. తర్వాత అయితే ఇప్పుడు ఇంకా అందరు ఇద్దరు కోడళ్ళు కొడుకులు కలిసి వచ్చేసారు అనమాట ఇంటికి వచ్చే లోపల. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయినారు కదా, తిరిగి వచ్చే లోపల నలుగురు కలిసి వస్తారు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ పిక్లో వస్తారు. వస్తే ఎవర్రా వీళ్ళు అని అడుగుతుంది. అప్పుడు నలుగురు కలిసి వస్తారనమాట. సంజన, తనుజ, ఇమానుయల్ కాదు డేమాన్ పవన్ నలుగురు వస్తే ఎవర్రా వీళ్ళు అంటుంది. వాళ్ళని చూసి సబ్బులు అమ్మే వాళ్ళ అని అడుగుతుంది. ఊరుకో అమ్మ తొందరగా వాళ్ళకి అడిగిపోతాడు. తనుజ వాళ్ళని చూసి సబ్బులు అమ్మే వాళ్ళ అని అంటుంది. అంటే అప్పుడు కళ్యాణ్ తొందరగా దగ్గరికి పోయి అమ్మ ఊరుకో అంటాడు. నీ కోడళ్ళు అమ్మ వాళ్ళు అని చెప్తారు. ఊరుకోరా ప్రాంక్ చేస్తున్నావు కదా నువ్వు అంటది. కళ్యాణ్ చెప్తాడు ఊరుకుండమ్మ అట్లా అనొద్దని. సబ్బులు అమ్మే వాళ్ళు అనుకుంటుంది అనమాట వాళ్ళిద్దరిని చూసి. ఏంటమ్మా అట్లా అంటున్నావు, అట్లా అనొద్దు, వాళ్ళిద్దరు నీ కోడళ్ళు అంటే రే ఏం మాట్లాడుతున్నారా మీరు అంటది. చూడండి ఇట్లా ఇప్పుడైతే ఇంకా కసు కొడుతూనే ఉంది. అప్పటి నుంచి వాళ్ళు పోయిన తర్వాత కూడా కసు కొట్టిందనమాట కాసేపు. ఇంకా తర్వాత అయితే నలుగురు వస్తారు చూడండి. ఎవర్రా వీళ్ళు సబ్బులు అమ్ముకునే వాళ్ళారా అనుకుంటే ఎదురొస్తుంది. అది ఎదురొస్తాడు మేనలు. నాకు కూడా వస్తుంది అలవాటు అని చెప్పి సబ్బులు అమ్ముకునే వాళ్ళంటే కాదమ్మా అని తొందరగా నోరు మూస్తాడు. అమ్మ ఏంది అట్లా మాట్లాడుతున్నావు, వాళ్ళు మీ కొడుకులు సబ్బులు అమ్ముకునే వాళ్ళ అంటే వాళ్ళు బాధపడతారు కదా ఏంటి అని తొందరగా నోరు మూస్తాడు వచ్చి. ప్రాంక్ చేస్తున్నారు కదరా వీళ్ళు కోడళ్ళు ఏంటి అంటది. ఊరుకుండమ్మా నీతో ఫ్రాంక్ ఏంటి అంటాడు కళ్యాణ్. ఏంటిరా నేను ఎన్నో కలలుగా నింటి మీ గురించి, వీళ్ళని కోడళ్ళని తెచ్చావు అంటే కళ్యాణ్ అంటాడు వాళ్ళకేంటమ్మా వాళ్ళు చాలా లగ్జరీగా ఉంటారు అంటే
సంజన వచ్చి కాలు మొక్కుతుంది అనమాట, ఆశీర్వదించండి అత్తయ్య గారు అనుకుంటా. ఎందుకురా నా కళ్ళన్నీ కళ్ళే చేశారు మీరు, నేను ఎంతో కళలు కనింటి కదరా, వీళ్ళని తెచ్చి నీ కోడళ్ళు అంటారు, ఎందుకురా ఫ్రాంక్ చేస్తున్నారు, నిజం చెప్పండి రా అంటే, నీ కోడళ్ళేనమ్మా నిజం కాదు, నిన్నెందుకు ఫ్రాంక్ చేస్తాం మేము అంటాడు కళ్యాణ్. వాళ్ళకేమమ్మా వాళ్ళు బాగా లగ్జరీగా ఉన్నారు, వాళ్ళకేం తక్కువ అంటాడు. అంటే తనుజకి అడుగుతుంది, మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా అని అడుగుతుంది. మా నాన్నగారు మెకానికల్ ఇంజనీర్ అండి అంటది. ఓ ఇంజనీరా అని ఓ ఇంజనీర్ అని చెప్తుంటాడు కళ్యాణ్ వాళ్ళ అమ్మకి గ్రేట్గా. మెకానికల్ ఇంజనీర్ అంటే ఎంత వస్తుందమ్మా మీ నాన్నకి డబ్బులు అంటది. అంటే ఒక 200 ఒక సైకిల్ మెకానిక్ చేస్తే 200 అట్లా వస్తుంది. అంటే సైకిల్ తయారు చేసుకునే వాళ్ళేమో అని అనుకుని డౌట్ వచ్చి అడుగుతుంది, ఎంత వస్తుందమ్మా మీ నాన్నకి మెకానికల్ ఇంజనీర్ అంటే, ఒక 2-3 లక్షలు వస్తుందా అని అడుగుతుంది. అంటే ఒక్కొక్క సైకిల్ చేస్తే రిపేర్ అట్లా ఒక 200-300 వస్తుంది మా నాన్నకి అంటది. ఇంకా దన్నని పడిపోతుంది సోఫాలో. అయ్యో బంగారం లాంటి నా కొడుకులకి సైకిల్ రిపేర్ చేసుకునే వాళ్ళతో ఖాయమైంది అని ఏడుస్తుంది. అప్పుడు డేమన్ అమ్మ ఆ కోడళ్ళకే కాదమ్మా, ఈ కోడలు ఇంకా ఈ కోడలు రిచ్ అమ్మా అని వాళ్ళ భార్యను పరిచయం చేస్తాడు పక్కన సంజనాని. అవునా అమ్మో అని మళ్ళీ సంజన కట్టిపోతుంది. అవునారా అని నవ్వుకుంటూ పోతుంది కోడల దగ్గరికి. అబ్బా ఎంత చక్కగా ఉందో నా కోడలు, 16 ఏళ్ళ శ్రీదేవి లెక్క ఉంది, మెడలో నెక్లెస్ కూడా ఉందిరా అని సంతోషపడుతుంది సంజనాని పట్టుకొని. పెద్ద బిజినెస్ ఏం చేస్తారా వీళ్ళ నాన్న అంటే, బిజినెస్ అమ్మ అంటే, ఏం బిజినెస్ రా అని అడుగుతుంది. మా నాన్నది నిమ్మకాయల బిజినెస్ అంటది. అంటే ఓ అమెరికాలో మీకు నిమ్మకాయల తోటలు ఉన్నాయా అని అడుగుతుంది. అంటే కాదు నిమ్మకాయల బిజినెస్, బండి మీద తోసుకుంటూ పోతాడు మా నాన్న అంటది. మా డాడీ వచ్చేసి రోడ్ మీద నిమ్మకాయలు తోసి అమ్ముతాడు, నిమ్మకాయలది జ్యూస్ అమ్ముతాడు అని చెప్తుంది. నిమ్మకాయలు కళ్ళు తిరిగి పడినట్టు కింద పడిపోతుంది దబ్బని. పడిపోయి అయ్యో బంగారం లాంటి నా కొడుకుల్ని తీసుకెళ్ళి నిమ్మకాయలు రోడ్డు మీద తోపుడు బండి నిమ్మకాయలు అమ్మేవానికి చేసుకున్నాడు పోయి అని ఏడుస్తూ ఉంది. నా డాడీ బండి మీద నిమ్మకాయలు వేసుకొని రోడ్డు మీద తోసుకుపోతాడు అని చెప్పింది సంజన. ఏడుస్తుంటే నిమ్మకాయల జ్యూస్ కూడా చేస్తాడు మా నాన్న అని చెప్తుంది. ఈమె ఏందిరా నా కోడలు, నాకే అత్తయ్య అంటే, ఈమె అత్త ఏందిరా నాకే అత్తలాగా ఉంది, ఈమె అత్త ఏంది నాకే అని అంటది. మా డాడీ జ్యూస్ చేస్తాడు అని అంటుంటుంది ఏడుస్తుంటే. డెమాన్ అంటాడు, ఏందిరా ఇంత కండలు పెంచింది ఆమె, నిమ్మకాయలు పిండనికనే పెంచానా అనింది. సిగ్గులేదారా ఇంత కండలు పెంచింది నీకు, దానికి నిమ్మకాయలు పిండనికనేనారా, నిద్రమగ్గం కూడా ఎలా పెళ్లి చేసుకున్నారా ఆమె నువ్వు అని అంటుంది. అంటే పక్కన కళ్యాణ్, అమ్మ చూసావా వాళ్ళు నిమ్మకాయలు అంట, మా భార్య వాళ్ళు చూసావా అని అంటాడు పక్కన. అంటే మాది సైకిల్ మెకానిక్, మాది ఇంత చదివిచ్చి సైకిల్ క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇచ్చామా అని దానికి కూడా ఏడుస్తుంది. అప్పుడు సంజన ఏమంటుంది ఏడుస్తుంటే, అత్తయ్య ఇది చైన్ నీకోసం తీసుకొచ్చిన అంటే, ఇంక వెంటనే ఏడుపంతా ఆపేసి చైన్ చూడనికి వస్తుంది. ఎంత ఇది అంటే, ఇది 100 రూపాయలకి 2 అత్తయ్య అంటది. గాజులు కూడా 100 రూపాయలకి 3 అంటది. నీకు 3 చైన్లు తెచ్చినాను, 2 నాకి 1 నీకే అంటది వాళ్ళ అత్తని సంజన. గాజులు కూడా 100కి 3 ఇచ్చారంటే ఏడ దొరికారా నీకు 100కు 3 100కు 2 బ్యాచ్ అని ఏడుస్తుంది. కళ్యాణేమో పక్కన, అమ్మ చూడు అది 100కి 2 3 బ్యాచ్ అంట మార్జుడు అని వాళ్ళ భార్యని గ్రేట్ చెప్తున్నాడు పక్కన. ఆమె వావని కూడా తిడుతుంది రే ఊకుండని. కాలు మొక్కుతుంది అనమాట వంగి సంజన మళ్ళీ వాళ్ళ అత్తకి. అప్పుడు వాళ్ళని ఇడిచిపెట్టారంట, మీకు వేరే సంబంధం చూస్తా అని అంటది. ఇవి ఎందుకురా నీకు నిమ్మకాయలు అమ్ముకునే బ్యాచ్, సైకిల్ క్లీన్ చేసుకునే వాళ్ళిద్దరిని వదిలేసేయండిరా అంటే తనుజ ఏడుస్తుంది అని, ఏదో మాట్లాడుకుంటున్నారు అని సంజనకు చెప్తుంది. 2 కొడుకులకు ఏదో గుసగుస చెప్తుంది అని అంటది. వాళ్ళిద్దరిని వదిలేయండిరా, మీకు మంచి మంచి సంబంధాలు చూసి మంచిగా రిచ్ వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తా అంటది. అమ్మ ఏం మాట్లాడుతున్నావు అమ్మా,
అంటాడు కళ్యాణ్. డేమాన్ కూడా వద్దు అన్నట్టు బాధ చూస్తుంటాడు. ఆయనకు కొంచెం డైలాగులు తక్కువ ఉంటాయి కదా డేమాన్కి. ఊరికే ఉన్నాడు. కళ్యాణ్ ఏమో అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా అట్లా అనొద్దు అన్నట్టు చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళని వదిలిపెట్టరా అంటే అమ్మ ఇంకా నువ్వు అది కానీ ఒప్పుకోకుంటే మేము ఇద్దరం చచ్చిపోతాము అంటారు. వాళ్ళని ఈయన కోడలుగా యాక్సెప్ట్ చేయకుంటే మేము చచ్చిపోతామంటే చచ్చిపోయేదాకా ఎందుకు లేరా అంటుంది మళ్ళీ. సర్లే ఇంకా ఏదోటి కానివ్వండి అంటది. చచ్చిపోయేదాకా ఎందుకు లేరా ఇంకొక పెళ్లి చేసుకోకుండా మళ్ళీ సర్లే అంటే ఇంకా సరే అంటే ఇంకా వాళ్ళ కోడల్ని ఇద్దరిని కాలు మొక్కిపిస్తారనమాట తెచ్చి కొడుకులు ఇద్దరు. వదిలేయండి రాని భంగపోతుంది చూడండి ఇక్కడ. అప్పుడు ఇద్దరు వచ్చి మళ్ళీ కాలు మొక్కుతారు ఆమెకి. వాళ్ళు తొందరగా తీసుకొస్తారు ఇంకా వాళ్ళ అమ్మ ఒప్పుకైందని. మేము చచ్చిపోతామని బెదిరిస్తుంటే ఇంకా ఒప్పుకుంటుంది అనమాట. ఇంక ఇద్దరు ఇట్లా బయట ముందుకు వేసుకొని తను ఏదో పద్ధతి గల దానిలక్క వచ్చి ఇంకా కాలు మొక్కుతారు ఇద్దరు. సంజన ఏమో అత్తయ్య నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అత్తయ్య పూలల్లో పెట్టుకొని అని అంటుంటే ఇదేంద్ర ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనింది సంజన అని మేనేలో అన్నాడు. నాకు అనిందని వస్తుంది నోటికి. ఇంకా ఆశీర్వదించి పోయి సావండి అంటది. ఇంకా పోయిన తర్వాత సంజన అని డెమాను కళ్యాణ్ ఏమో ఆమెను పట్టుకొని ఇద్దరు ఊరుకుతారు. ఇంకా సైడ్కి వెళ్ళిపోతారు నవ్వుకుంటా హ్యాపీగా వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకైందని. ఇంకా చూడండి ఇక్కడ నవ్వుతున్నాడు ఇంకా వాళ్ళ మమ్మీ ఒప్పుకుందని. ఇంకా తర్వాత అయితే సుమన్ శెట్టిని ఫోటో పట్టుకొని ఇప్పుడు ఏడుస్తుంది కూర్చొని సోఫాలో. నెక్స్ట్ వస్తుంది చూడండి ఆ పిక్. కళ్యాణ్ అయితే అంటాడు అమ్మ అట్లా అనొద్దమ్మ వాళ్ళు వింటే బాధపడతారు వేరే వాళ్ళని చేసుకోమని అంటే గిన ఇట్లా అంటే తను చూడు ఏడుస్తుంటుంది. అయ్యో ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ముగ్గురు కలిసి అని బాధపడుతుంటుంది. ఇంకా చచ్చిపోతామని బెదిరిస్తారు కదా ఇంకా అప్పుడు ఒప్పుకుంటుంది. ఇంకా సర్లే పోండి అని అడుస్తుంది. తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు అనమాట. తనుజ కళ్యాణ్ వెళ్ళి ఇక్కడ ఇటు సైడ్ ఏమో సంజన డేమాన్ ఇంకొక సైడ్ వెళ్ళిపోతారు. సోఫాకి ఒక జంట అట్లా ఒక జంట ఇట్లా వెళ్ళిపోతారు అనమాట. ఆమెనేమో మధ్యలో కూర్చొని బాధపడుతుంది. చూడండి ఏడ్చుకుంటే దాని మీద పడిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళ అమ్మ సుమన్ శెట్టిది ఫోటో పట్టుకొని ఏడుస్తుంటుంది. సుమన్ శెట్టి ఫోటో పట్టుకొని చూసారండి మీ కొడుకులు ఇద్దరిని తెచ్చారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు మీ కోడళ్ళు అని అంటున్నారు. మీరున్నా బాగుంటుండే 14 వారాలు బాగానే ఉన్నారు కదా మీరు లేరు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎట్లా చూసుకోవాలని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు ప్రేమ మాట్లాడుతుంటే ఇంకా దగ్గుతుంది అనమాట. వాళ్ళిద్దరిని చూసి కావాలని డిస్టర్బెన్స్ చేయాలని వాళ్ళిద్దరికి దగ్గుతుంది. ఇక్కడ సోఫాలో కూర్చొని వచ్చాడనమాట. మా అమ్మాయి ఏమైంది అనుకుంటా కళ్యాణ్ చూడండి కావాలని దగ్గు రాకుండా వాళ్ళిద్దరిని చూసి దగ్గిందనమాట. వాళ్ళిద్దరిని విడగొట్టాలన్నమాట. అందుకని ఏమైందమ్మా అనుకుంటూ వచ్చాడు. తనుజ కూడా ఏమో అయినట్టుంది మీ అమ్మకి అంటే ఇంకా వస్తాడు చూడడానికి. అత్తగారు ఏదో దగ్గుతున్నట్టుంది చూడుకో ఉంటుంది తనుజ. అంటే మా అమ్మకి అలవాటు మా అమ్మ దగ్గుతూనే ఉంటుంది ఎప్పుడు అంటాడు. తనుజ ఒకసారి చూసి రాకుండా ఏమైందో ఒకసారి దగ్గుతుంది అంటే ఇంకా సర్లే పోయేస్తా అని అమ్మ ఏమైందమ్మా అని వస్తాడు అరుచుకుంటా. అంటే ఆశ్చర్య ఇట్టే చూస్తుంది. అంటే దగ్గు వస్తుందని తిడుతున్నాడు కదా అని బాధలో చూస్తుంది. ఏమైందమ్మా పక్కన నీళ్ళు నేద తీసుకొని తాగు కొత్తగా పెయిన్ లేదని కూడా చూడకుండా ఏంది అని కోపం పడుకుంటూ విసుక్కుంటుంటాడు. వాళ్ళమ్మ దగ్గుతున్నా ఏడుస్తున్నా ఎవరు అడుచుకున్నారనమాట. చూడండి వాళ్ళిద్దరు ఇంకా ఎవరు భారం వాళ్ళు పట్టుకొని వాళ్ళు అందరూ ముడిసిపోతున్నారనమాట. ఇద్దరికి వెళ్ళి చూసి ఓడసలేక పోతుంది ఇక్కడ వాళ్ళ అత్త. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలని ప్లాన్ వేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు కాలు మొక్కినప్పుడేమో ఇంక ఇద్దరిని బాగున్నారని ఇట్లా ముద్దు పెట్టుకున్నట్టు అంటుంది. అప్పుడు ఇంకా కొంతసేపు వాళ్ళు చచ్చిపోదాం అంటుంటే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. కానీ మళ్ళీ ఓడ్చలేకపోతుంటుంది వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చూడలేకపోతుంటుంది అనమాట. మాటికి డిస్టర్బ్ చేస్తుంటుంది. దగ్గు రాకుండా దగ్గుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు భర్తలు వాళ్ళ భార్యలతో మాట్లాడుతుంటే దగ్గు రాకుండా దగ్గుతూ ఉంది అనుకుంటే ఆమెకు అసలు నిజంగా దగ్గేం రాదు, ఊరికే అట్లా అనమాట. చూడండి వాళ్ళ కొడుకులు ఎదురుగునేమో ప్రేమ ఉన్నట్టు ఇట్లా బుగ్గలకి ఇట్లా అని మిట్టుకెళ్ళి ఇడ్చుకుంటుంటుంది, ఏదో ప్రేమ ఉన్నట్టు తలకి. కొంతమంది అంతేనే కదండి, కొడుకులు ఎదురుకు ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ విశ్వరూపం చూస్తారు కదా, అట్టే యాక్టింగ్ అనమాట. ఈమె కూడా మా మొక్కదాన్ని వదిలేసి ఇంకా వాళ్ళిద్దరు పోతారనమాట. ఎవరు భార్యలు వెంపటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కతి సోఫాలో కూర్చొని కొంచెం బాధపడుతుంటుంది. ఈరోజు మొత్తం ఈ స్కిట్టే ఉందండి, అన్ని సీన్లో ఎక్కువ. ఇంకా రాత్రి మెయిన్ ఎపిసోడ్లో కూడా కొంచెం చూపిస్తారు అనుకుంటా. ఇంతసేపు చూపిస్తే కష్టం కదా, అన్ సీన్లో చూపించినంతసేపు చూపిస్తే ఇంకా మొత్తం ఎపిసోడ్ మొత్తం దీనికి సరిపోతుంది ఇంకా వాళ్ళకి. అందుకే వాళ్ళు అన్ సీన్లో పెట్టేశారు ఇది ఈ స్కిట్కి. ఈ వీక్ అంతా కొంచెం బోర్గానే ఉంటుందండి. ఇంకా లాస్ట్ వీక్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. వాళ్ళు కూడా గేమ్స్ పెట్టినా కానీ అంత ఇంట్రెస్ట్గా ఆడుకున్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా మెసేజ్ ఇస్తాము అట్లా అన్నారు కదా. తనుజకి నిన్న ఫోటో వచ్చింది కదా ఫ్యామిలీ నుంచి. డెమాన్కి కూడా వాళ్ళ బ్రదర్ నుంచి మెసేజ్ వచ్చింది. అట్లా ఏదైనా ట్రీట్ ఇస్తాము, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా మెసేజ్ వస్తుంది అన్నారు కదా. ఇంకా దానికోసమని లైట్గా ఆడుతున్నారు. ఇంకా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇంకా లాస్ట్ వీక్ బిగ్ బాస్ ఇంకా ప్రేక్షకులకి ఆడియన్స్కి బోర్ పడుతుందని ఏదో ఇట్లా స్కిట్ అవి పెట్టాడనమాట. ఇక్కడ సంజన మాట్లాడుతుంది, అత్తయ్య నిన్ను ప్రేమ చూసుకుంటా అని చెప్తుంటే తనుజ చూస్తుంది చూడండి నవ్వుకుంటే. తనుజకి ఎక్కువ డైలాగ్స్ ఏం లేవు. ఇంకా సంజన అయితే కొంచెం స్పాంటేనియస్గా మాట్లాడుతుంది కదా, ఏదో మాట్లాడుతుంది. ఈ మేనర్లు చెప్పినాడో లేదో కానీ ఇంకా వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎందుకంటే టైం లేదని తొందరగా రెడీ కమ్మని చెప్పినాడు బిగ్ బాస్ అప్పటికప్పుడు. వాళ్ళు ఏదో తింటున్నారు, అప్పటికి చెప్పినాడు మీరు తక్షణమే రెడీ కావాలి అన్నారు. అందుకే ఇంకా అప్పటికప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిన డైలాగులు వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. లైట్గా చెప్పినట్టున్నాడు ఈ మేనలు. ఇంకా సంజన అయితే ఏదో మాట్లాడుతూనే ఉంటుంది కదా, అందుకే మాట్లాడుతుంది. తనుజ అయితే కొంచెం సిగ్గుపడుకుంటే ఊరికే ఉంది. ఏమైనా కొన్ని డైలాగులు చెప్పినారేమో అది మాత్రమే మాట్లాడుతుంది. అందరు లైట్గా క్లూ ఇచ్చినట్టున్నాడు ఈ మేనలు. ఇంకా అట్లా మాట్లాడుతున్నారు అనమాట. టైం లేదు కదా వాళ్ళకి ఎక్కువ డైలాగ్స్ రాసుకోనికి. ఇంకా చూస్తుండీ ఇంకా నవ్వుకుంటా తనుజ అయితే. నిన్ను బాగా చూసుకుంటా అత్తయ్య, పూలలో పెట్టుకుని చూసుకుంటా అని చెప్తుంది. అయినా ఆమె నమ్మట్లేదు అనమాట. ఏదో ఆశ్చర్యంగా చూస్తూ ఉంది, ఊరికెట్ట నమ్మనట్టు చూస్తుంది సంజనకి వెళ్ళి. ఇదే నాకు అత్తలా ఉంది, ఇదే నేను దీనికి అత్త ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంకా వాళ్ళ అమ్మని ఒప్పిస్తారు అందరూ కలిసి. తర్వాత ఇంకా కాలు మొక్కేసి ఇంక వెళ్ళిపోతారనమాట. వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉంటే ఆమె వెంటనే ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మాటికి ఆ జడ వేసుకున్నాడు కదా, ఆ జడ మాటికి ముందుకు వెనక్కి తిప్పుతూ ఉన్నాడు. ఆయన చూసి మేనం చూసి నవ్వి పెడుతున్నారు డెమాన్, పవన్, కళ్యాణ్ అయితే నవ్వలేక వస్తున్నారు. ఆ చీర కూడా ఆ బయట కూడా సరిగా వేసుకుని రాకుండా ఆయనకి మాటికి జారిపోతూ ఉంది. చూసి నవ్వి సచ్చారు ఇద్దరు, కళ్యాణ్, డెమాన్, పవన్ అయితే. తనుజ కూడా నవ్వుతూ ఉంది ముసి నవ్వులు ఈ మేనలు చూసి. చూడండి వాళ్ళిద్దరు కోడలను చూసి అడ్డం పడిపోయింది కళ్ళు తిరిగి. తర్వాత పడిపోయి ఉంటుంది, కళ్ళు తిరిగి పడుతుంటుంది అనమాట మాటికి. నా పెద్ద కొడుకు బాగా చూసుకుంటాడు, నా పెద్ద కొడుకు బాగా చూసుకుంటాడు అంటే ఆయన కూడా దగ్గుతుంటే ఆయన కూడా తిడతాడు డెమాన్ పవన్ కూడా. దగ్గు మందు పక్కన ఉంది కదా వేసుకొని పండుకొని అడిసిపోతాడు. తర్వాత అయితే డెమాన్ పవన్ రాయే నాకు ఎదురురా అని పిలుస్తాడు సంజన అని. అంటే వాళ్ళమ్మ
ఎదురు అంటే ఇంకా ఆఫీస్ నుంచి వస్తుంటేనే నా కొడుకు నన్ను ఎదురు రమ్మంటాడు అబ్బా అని ఆమె రెడీ అవుతుంటుంది పక్కన. అంటే సంజనాన్ని పిలుస్తాడు. చూడండి ఎదురు రావడానికి వెళ్తుంది ఇప్పుడు. మీకోసం రొయ్యల పులుసు తయారు చేశానండి అని క్యారియర్ ఇస్తుంది డెమాన్ పవన్కి. చూడండి వాళ్ళ అత్త ఆశ్చర్యపోతుంది. ఆమె ఎదురోజు అనుకంటే సడన్గా ఏమొస్తుంది. నా కొడుకులు ఇద్దరు మారిపోయారని మనసులో బాధపడుతుంటుంది. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మని ఎదురు రమ్మంటుంటారు కదా, ఇద్దరు ఇంకెళ్ళిపోతారు. తర్వాత సరే నీకు వచ్చేటప్పుడు ఏం తేవాలంటే ఫ్లేవర్స్ తెమ్మని చెప్తుంది. ఆమె ఏడుస్తుంది వాళ్ళిద్దరు కొడుకులు మారిపోయినారని పెళ్ళైన తర్వాత తనుజను కూడా కళ్యాణ్ అమ్మ రామ్మ అంటాడు. అంటే నన్నేనేమో అని ఆమె రెడీ వస్తుంది ఎదురు, కానీ తనుజ వస్తుంది ఎదురు. పాపం ఆమె నన్ను పిలుస్తున్నాడు నా కొడుకు ఎదురు రమ్మనని తనుజను పిలుస్తుంటే ఆమె వస్తుంది. ఫీల్ అవుతుంది అనమాట, ఇద్దరు కొడుకులు మారిపోయారు కదా పెళ్ళైన వెంటనే అని. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా తనుజ ఇద్దరు కొడుకులు వెళ్ళిపోతారు ఆఫీస్కి. పోయిన తర్వాత తనుజని ఇట్లా రావే అంటది. ఇట్లా సైడ్గా నిలబడతారండి. తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఏమే చిన్న కొడలా ఒకసారి ఇట్రా అని పిలుస్తుంది. అంటే ఏం చేస్తున్నావు అంటే పువ్వులు కడుతున్నా అత్తమ్మ అంటే ఇట్లాంటివి కట్టి నా కొడుకుని బుట్టలు వేసుకున్నావు అని ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది పళ్ళు కొరుక్కుంటా. ఇట్లా రావే అని పిలిస్తే వస్తుంది. వాళ్ళైతే ఒక సైడ్కి నిలబడతారనమాట. ఓకే, వాళ్ళ ఆఫీస్కి పోయినట్టు స్కిట్లో వాళ్ళ డైలాగ్స్ అయిపోయినాక సైడ్ నిలబడతారు. తర్వాత తనుజ డైలాగ్స్ వస్తాయి. చూడండి వాళ్ళ డైలాగ్స్ వాళ్ళ ఆఫీస్కి పోయినట్టుగా సైడ్ నిలబడినారు అక్కడ. ఇంకా అక్కడ నుంచి సైడ్ నుంచి చూస్తున్నారు. అత్తమ్మ ఇప్పుడే రావాలన్నా అంటది. అంటే ఇప్పుడే రా తొందరరా అని అడుస్తుంది అర్జెంటుగా. అంటే ఏం చేస్తున్నావే లోపల అంటే పూలు కడుతున్నా అత్తమ్మ అంటే అర్జెంటుగా రా అని అంటుంది. వచ్చిన కాడ నుంచి ఒక్క వంటనే చేసావా కాసు ఉడిచినవా అని అడుగుతుంది. వంట చేసుకుని రాపో నాకు అంటుంది. పోతుంటే ఆగు, పెసరట్టు ఉప్మా మీద జీడిపప్పు ఉండాలా ఉప్మా మీద నాకు పైన జీడిపప్పు తీసుకొని రాపో అని తిడుతుంది. అలాగే అత్తమ్మ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది తనుజ. ఏడుస్తుంటే పో లేచిన కాడి నుంచి ముచ్చట్లు, గేముల్లో ముచ్చట్లు, స్ట్రాటజీలో ముచ్చట్లు, ఉడు అని ఏదేదో ఎక్కిరిస్తుంది. ఈ మేనల్ యాక్టింగ్ చూసి వాళ్ళిద్దరు నవ్వి వస్తున్నారు. సైడ్ ఇందులో ఉన్నారు కదా ఇందాక డేమాను కళ్యాణ్. తర్వాత మళ్ళీ సంజనాన్ని పిలుస్తుంది. తనుజకి అయిపోయింది కదా క్లాసు. మళ్ళీ తర్వాత సంజనాన్ని పిలుస్తుంది. ఇటు రావి అని పిలిచింది. ఏం చేస్తున్నావు అంటే నేను మేకప్ చేస్తున్నాను, మేకప్ వేసుకుంటున్నాను. తను వచ్చి సాయంత్రం నన్ను పానీపూరి తినడానికి తీసుకుపోతా అని చెప్పాడు, అందుకే మేకప్ అవుతున్నా అంటుంది. అంటుంటుంది మధ్య మధ్యలో ఈమె నేను. అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది, అందుకే రెడీ అవుతున్నాను అంటే ఆ జుట్టు మొత్తం తీసి పక్కన పెట్టేసా. ఫస్ట్ పోయి మరసంగా నాకు కాఫీ పెట్టుకొని రాపో అని తిడుతుంది. అంటే సంజన కూడా అని ఆశ్చర్యపోతుంది అడుస్తుంటే. ఏంటి పో పెట్టుకొని కాఫీ పెట్టుకొని రాపో అంటే అదే కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా అంటది. ప్రేమ అంటే ప్రేమ నామినేషన్లో చూసిన నీ ప్రేమను పో అంటది. మధ్య మధ్యలో మళ్ళీ వాళ్ళు నవ్వుకుంటున్నారు అనమాట. మధ్య మధ్యలో నామినేషన్ స్కిట్లని మాట్లాడుతున్నాడు. నామినేషన్ చూసిన నీ ప్రేమలు అని అంది. అంటే నామినేషన్ చేసినారు కదా అప్పుడు దాని గురించి తెచ్చారు, ఒకరికొకరు చేసుకున్నారు కదా దాన్ని మాట్లాడుతుంది. పో అని నవ్వుతుంది. మళ్ళీ నవ్వుతున్నాడు ఆయన డైలాగులకు ఆయననే. మళ్ళీ తర్వాత సుమన్ శెట్టి ఫోటో పట్టుకొని ఏమండి మీరేం బాధపడద్దండి, మీ కొడుకుల్ని నేను దారిలో పెడతా ఇద్దరిని అని ముద్దు పెడుతుంది సుమన్ శెట్టి ఫోటోకి. మీరు ఎందుకు వెళ్ళారండి 14 weeks బాగానే ఉన్నారు కదా, మధ్యలో వెళ్ళిపోయారు, మీరు ఉంటే బాగుండే అనుకుంటుంటుంది. మళ్ళీ మీరు బాధపడద్దండి, నేను మీ కొడుకుని నేను దారిలో పెడతా అని ముద్దు పెడతా ఉంది మధ్య మధ్యలో సుమన్ శెట్టికి. తర్వాత అండి ఇవన్నీ ఫోటోలన్నీ క్లమ్జీ అయిపోయినండి. ఇది స్కిట్ కదా, లైన్గా తీయాలా, ఇదంతా చెప్పాలంటే చాలా కష్టం అయిపోతుంది. నాకే చేతగాక మధ్యలో పోయి ఏమో స్నాక్స్ తిని మళ్ళీ వచ్చి చెప్పానండి. అది ఇందాక చెప్పిన పిక్ అండి. ఇద్దరు ప్రేమగా ఉంటే తర్వాత ఆమె పిలుస్తుంది కదా అప్పుడు. తర్వాత తనుజ ఉప్మా చేసుకురామంటే చేసుకొస్తుంది.
చేసుకొస్తే ఏమంటుంది కప్పులో పెట్టుకొని వస్తుంది అనమాట. తనుజ ఉప్మా తీసుకొని వస్తే ఇమ్మానుయల్ ఏదో కప్పులో జీడిపప్పు ఆడున్నాయి ఉప్మాలో అంటే లోపల ఉన్నాయి అత్తమ్మ అంటది. కప్పు ఇస్తిరి కొడుతుంది అనమాట అని భయపడుతుంది తనుజ. అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. చూడండి మీ అమ్మ ఇట్లా చేస్తుందని ఏడుస్తూ ఉంది. ఆ పిక్ అయితే విసిరేసినది అవన్నీ కొన్ని మధ్యలో మిస్ అయిపోయినాయండి. స్కిట్ కదా ఇంకా అన్ని లైన్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని పిక్స్ పెట్టాను మీకు. వాళ్ళ అత్త అట్లా అడుగుతుంటే అంటది, మీరు ఇట్లా చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా చూడు అంటది తనుజ. తర్వాత కూర్చొని ఇంకా పోయి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ వస్తాడు. వస్తే వాళ్ళ అమ్మ అర్చనది చెప్తుంటే తనుజకి ఏమని చెప్తుంది, అప్పుడే కళ్యాణ్ రాకముందుకే చెప్తుంది, దొప్పో మత్సం మా ఆయనకు చెప్తా అంటే పెద్ద మీ ఆయనను చూసి భయపడతామేమో ఇక్కడ వాడికి చెప్తే మాకు భయమా అంటే వాడు వచ్చాక ఏమన్నా చెప్పిన భయం అంటది. మళ్ళీ ఏమంటుంది వెంటనే వాడు వచ్చాక ఏమన్నా చెప్పినామంటే చూడు వాడు పోయినాక నీ కథ ఉంటుంది అంటది. అంటే ఇంకా ఒక్కతి పోయి ఏడ్చుకుంటూ కూర్చోయింది. చెప్తా ఉంది వాళ్ళ అమ్మ తిట్టినట్టు వల్ల ఇప్పుడు కళ్యాణ్కి. సంజన కూడా కాఫీ తీసుకొస్తుంది. రా నీకుందిరా ఇప్పుడు అంటే సంజనం చూసి అనుకుంటుంది మనసులో, రా నీకుందిరా ఇప్పుడు అంటే ఆమె కాఫీ పట్టుకుని వస్తుంది. ఏంది ఇది అంటే ఇది ఫిల్టర్ కాఫీ, చీర సరి చేస్తున్న అత్తమ్మ అంటది. చీర మాటికి జారిపోతుంటుంది అనేది. సరి చేద్దున అత్తమ్మ అంటే పలకదు. తర్వాత ఏంటి ఇది అంటే ఫిల్టర్ కాఫీ అత్తమ్మ అంటది. ఫిల్టర్ కాఫీ ఇది అని మక్క మీద పోసేస్తుంది వేడివేడి కాఫీ. ఇక్కడైతే మా అమ్మ తిట్టిందని ఇప్పుడే పోయి అడుగుతా అని అడుగుతున్నాడు తనుజని. వాళ్ళమ్మ తిట్టినదంతా చెప్తా ఉంది. సంజన కూడా ఏడ్చుకుంటూ పోతుంది అనమాట. వేడివేడి కాఫీ వస్తే ఏంటి అత్తమ్మ మీరు ఇంత రూడ్గా ఉన్నారు అంటే రూడ్ గురించి నువ్వు మాట్లాడద్దు అంటది. వచ్చినంటే తనదే చెప్తుంది చూడు, మీ అమ్మ నన్ను పొద్దు నుంచి నన్ను తిట్టి పెడుతుంది. పెసరట్టు ఉప్మా కూడా చేసింటే ఇసిరేసింది మొక్క మీద అంటే నిజంగా అట్లా చేసిందా మా అమ్మ, నీ మొక్క మీద వేసిందా, ఇప్పుడే పోయి అడుగుతా అంటే పోయి అడుగుపోయి పూలు తెచ్చింటాడు. పూలు తీసుకుంటుంటే నేను ఏడుస్తుంటే ఇక్కడ నువ్వు పూలు ఇస్తున్నావు అని పూలు కూడా విసిరేస్తుంది. నిజంగా అట్లా అనిందా మా అమ్మ అట్లా చేయదు అంటాడు. ఫస్ట్ చేసింది అంటే ఇంకా భయపడింది. వాళ్ళ కొడుకు చెప్తున్నది వినింది అనమాట. ఇన్ని తొందరగా కళ్యాణ్ వచ్చే లోపల ఇట్లా పడిపోయింది అనమాట సోఫాలో. వచ్చి తిడతాడమని భయపడి కళ్ళు తిరిగి పడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది. అంటే కళ్యాణ్ వచ్చి అమ్మ ఏమైందమ్మా అని అడుగుతాడు. ఇందాక అన్నాడు కదా తనుజ చెప్పినప్పుడు పోయి అడుగుతూ ఉండు మా అమ్మని ఇప్పుడే అన్నాడు. కానీ ఇంకా వాళ్ళ అమ్మ పొజిషన్ చూసి ఇంకా కరిగిపోతాడు అనమాట. చూడండి ఎట్లా పడిపోయిందో. ఊరికి ఎట్లా యాక్టింగ్ చేస్తుంది. జ్వరం జ్వరం వచ్చిందని చెప్తుంది. ఇప్పుడు వచ్చి కళ్యాణ్ అడుగుతాడు. తిడతాడేమని భయపడుతుంది అనమాట. అక్కడ కూర్చొని చూస్తుంది. తనుజ చెప్పిందల్లా వినింది అనమాట. మా అమ్మని అడుగుతా అని వస్తుంటేనే అక్కడికి సగం దూరం వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడింది. సోఫాలో మాటికి పడిపోతుంది అనమాట. కళ్ళు తిరిగి పడినట్టు అట్లా చేస్తూ ఉంది కొడుకులు ఎదురుగా యాక్టింగ్. ఏమైందమ్మా అని అడిగితే 2 రోజుల నుంచి చలి జ్వరం వచ్చిందయ్యా నాకు అని చెప్తుంది ఏడ్చుకుంటా. అంటే నాకు చెప్పాలి కదమ్మా నువ్వు ఎందుకు చెప్పలే అని అడుగుతున్నాడు. చూడండి ఇందాక తనుజ కానేమో పోయి ఇప్పుడే మా అమ్మని అడుగుతూ ఉండు, నిన్న అంత మాట అనిందా, నీ మీద విసిరేసిందా ఉప్మా గిన్నె అవన్నీ పోయి అడుగుతా అని వచ్చాడు. మేము యాక్టింగ్ చూసి ఇంకా నిజంగా జ్వరం వచ్చిందేమని అనుకున్నాడు అనమాట. చెప్పాలి కదమ్మా నాకు జ్వరం వచ్చిందంటే మధ్య నవ్వుతుంది. ఆడ చెప్తానులే అయ్యా మీకు కొత్త పేరు లేదు కదా అని నవ్వుతుంది. తనుజ కూడా నవ్వింది. ఆడ చెప్తానులే అయ్యా అంటే మళ్ళీ ఇద్దరు నవ్వినారు కళ్యాణ్ వాళ్ళు కూడా. ఇంకా 2 రోజుల నుంచి అందుకే మీకు చెప్పలే, ఇంకా మీరు బిజీలో ఉంటారు కదా అన్నట్టు చెప్పలే అని నవ్వింది. అంటే ఇంకా అది కూడా మీ నాన్న ఫోటో పక్కన పెట్టుకొని ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ కూర్చొని అంటుంది. ట్యాబ్లెట్ ధర అని మళ్ళీ తగ్గినట్టు యాక్టింగ్ చేసేది. తీసుకొస్తామా అని అంటే తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ దాంతో ముచ్చట పెట్టుకొని కూర్చోవు కదరా అని అడుగుతుంది. లేదమ్మా తీసుకొస్తా ఖచ్చితంగా అని పోతాడు. అందుకే మీకు డిస్టర్బ్ చేయకుండా మీ నాయన ఫోటో పక్కన పెట్టుకొని దాంతో మాట్లాడుకుంటూ వండుకునే 2 రోజుల నుంచి అంటది. తీసుకొస్తావారా అని యాక్టింగ్ చేస్తుంది. అంటే తెస్తా అని పోతాడు. పిల్లం వస్తే మాత్రం అమ్మ కాకుండా పోతుంది అని మధ్య మధ్యలో నవ్వుతున్నాడు. కళ్యాణ్కి నవ్వు వచ్చి అనుకుంటూ పోయినాడు.
పెళ్ళాం వస్తే మాత్రం అమ్మకుండా కాకుండా పోతుంది అని నవ్వుతున్నాడు మధ్య మధ్యలో. ఇంకా తర్వాత తెస్తానమ్మా అని కళ్యాణ్ వెళ్ళిపోతాడు. తర్వాత సంజన వాళ్ళకి చూపిస్తారు. సంజన ఏమో ఏడ్చుకుంటే చెప్తుంటుంది డేమాన్కి, నేను చేసిన కాఫీ మీ అమ్మ నా మకానికి సిరికొట్టింది అని ఏడుస్తుంది. మీరున్నప్పుడేమో బాగా ముద్దు ముద్దు మాట్లాడుతుంది, మీరు పోయినప్పటి నుంచి తిడుతుంది. ఇంత ప్రేమ మాట్లాడుతుంది కదా మీరున్నప్పుడు, మీరు లేనప్పుడేమో కాఫీ కూడా నేను చేసిన కాఫీ కూడా ఇసిరేసింది తాగకుండా. అంటే ఏడ్చదు నేను పోయి అడుగుతా కదా ఇప్పుడు అంటాడు. వేడి వేడి కాఫీ నా మకాన పోసింది మీ అమ్మ అని చెప్తే ఇవేమనేమో ఒక దిక్కు సోఫాలో అన్నీ గమనిస్తుంది అనమాట. సంజన వాళ్ళ భర్తకు చెప్పి చూస్తుంది. ఇప్పుడు ఎట్లా అబ్బా అని మళ్ళీ సుమన్ శెట్టి ఫోటో పట్టుకొని సైగ చేస్తుంది. చూడండి ఎట్లా చెప్తుందో, చూడండి మీ కోడలు ఎట్లా అబద్ధాలు చెప్తుందో అన్నట్టు సైగ చేస్తుంది. ఆమె చెప్పేది నిజమే కదా, నిజంగానే కళ్ళ మీద అంతా కాఫీ పోసిందనమాట ఇసిరేసి. మళ్ళీ వాళ్ళే అబద్ధం చెప్పినట్టు సుమన్ శెట్టి కాడ యాక్టింగ్ సుమన్ శెట్టికి సైగ చేస్తుంది. వస్తాడు తర్వాత డేమాన్ పవన్ అమ్మని ఉండని కోపం వచ్చి అమ్మ అని అడుచుకుంటూ వస్తాడు. వసే అమ్మ అనుకుంటూ వస్తాడు. అన్నాక వాళ్ళ అమ్మని చూసే కూడా కొంచెం స్టన్ అయిపోయి ఆగిపోతాడు. ఎందుకంటే జ్వరం వచ్చినట్టు అట్లా యాక్టింగ్ చేస్తుంది కదా, సోఫాలో నుంచి కింద పడి సుమన్ శెట్టి ఫోటో చూసుకుంటే ఇట్లా కూర్చొని ఉంది. అప్పుడు ఏమైందబ్బా మా అమ్మకి అని కాసేపు ఆగిపోయినాడు. అరసనికి కోపంతో వచ్చినాడు కానీ ఆమె పొజిషన్ చూసి ఇంకా అరసలేదు వాళ్ళ అమ్మని. ఏమైందమ్మా అని మళ్ళీ పట్టుకున్నాడు వచ్చి. చూడండి ఇక్కడైతే ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇవైతే పిక్స్ కొంచెం అటు ఇటు అయినాయండి, మీరే అర్థం చేసుకోవాలి. ఈ స్కిట్ అంతా వాళ్ళు మాటికి వీళ్ళని చూపిస్తున్నారు. ఒకసారి సనుజ వాళ్ళని ఒకసారి చూపిస్తారు, ఒకసారి సంజన వాళ్ళని చూపిస్తారు, ఒకసారి ఇమ్మానుయల్ ఆయన మాట్లాడుకుంటున్నాడు, ఒకసారి నిజంగానే వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు. ఈ స్కిట్ ఇంకా దీన్ని చూసి మీరే ఇక్కడ ఏం జరిగిందో మీరే అర్థం చేసుకోవాలి. లైన్గా చెప్పాలంటే నాకే తలనొప్పి లేసింది. దీంట్లో ఈరోజు ఏం లేదు కదా మ్యాటర్, ఇంకా మొత్తం స్కిట్దే. ఇంక ఈ వారం అయిపోతే ఇది కూడా అయిపోతుంది కదండి. ఇంకా చూడండి సంజన ఏడ్చింది. ఒక్కొక్కటి ఇంతసేపు జరుగుతూ ఉందన్నమాట. లైవ్లో అయితే ఇంకా చాలాసేపు జరిగింటుంది. అన్సీన్లోనే ఇంతసేపు చూపించారు. ఏడుస్తుంటే నేను పోయి అడుగుతా, ఏడ్చొద్దు అంటున్నాడు. మీరు ఉన్నప్పుడైతే బాగా మంచి మాట్లాడుతుంది మాతోని, మీరు పోయినాక తిరుగుతూ ఉంది మమ్మల్ని, నేను చేసిన కాఫీ తాగకుంది అన్నీ ఇసిరి పాడేస్తుంది మీ అమ్మ అని చెప్తే ఇంకా ఆడసడానికి వస్తాడు కదా ఇందాక. చూడండి చూస్తుంది కరెక్ట్గా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చే లోపల పడిపోతుంది మాటికి. చూడండి ఎలా చూస్తుందో. డేమాన్ పవన్కి అన్ని గిల్లలు ఎక్కిస్తుంది అని చూస్తూ ఉంది సంజనకి వెళ్ళి కోపంగా. ఇంకా అడచడానికి వచ్చినాడు కానీ ఇంకా వాళ్ళ అమ్మ బాధకు కూర్చుంటే ఇంకా ఏం అడచాడు అనమాట. మళ్ళీ డేమాన్ పవన్ కూడా ఏమైందమ్మా అని అడుగుతాడు. వచ్చే లోపల సుమన్ శెట్టి ఫోటో పట్టుకొని ఏడుస్తుంటుంది. డేమాన్ పవన్ వచ్చే లోపల వచ్చి ఏమైందమ్మా అంటాడు డేమాన్ పవన్. ఏదో చూడండి ఫోటో పట్టుకొని తర్వాత ఏడుస్తుంది. ఏమైందమ్మా అంటే మీ నాన్న కళ్ళలోకి వచ్చాడా రాత్రి, మీ నాన్న కళ్ళలోకి వచ్చి ఇద్దరు కొడుకులు నీ మాట వినుకున్నారు కదనే అని బాధపడుతున్నాడు. నేను ఉంటే బాగుండే కదా అని ఏడుస్తున్నాడు. మీ నాన్న కూడా కలలో మీ నాన్న కళ్ళలోకి వచ్చారా అని ఏడుస్తుంది. అప్పుడు కళ్యాణ్ కూడా ఉరుక్కుంటూ వస్తాడు. ఏమైందమ్మా అని అంతరా అని ఏడుస్తుంటే, నేను ఉంటే బాగుండే కదా ఇద్దరిని నామినేట్ చేస్తుంటే అన్నాడంట సుమన్ శెట్టి కళలో. ట్యాబ్లెట్ తెస్తాడు ఉడుచుకుంటూ వచ్చి. ట్యాబ్లెట్ వేసుకోమని వేస్తుంటే నాన్న కావాలని ఏడుస్తూ ఉంది. అప్పుడు తనుజ వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మకాడ ఇద్దరు కొడుకులు ఇంకా వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే కళ్ళని తుడుచుకుంటూ కూర్చున్నారనమాట ఏం అడచకుండా. అప్పుడు తనుజ వస్తుంది. ఏమండి అని అడుచుకుంటా. ఏం చేస్తున్నారండి అనుకుంటూ వచ్చింది. ఏంటండి పొద్దునుంచి నేను మీ అమ్మ అన్న మాటలకి ఎంత బాధపడి ఏడుస్తుంటే మీ అమ్మని అడుగుతానని వచ్చేసి ఇక్కడ మీ అమ్మతో ముచ్చట్లు పెట్టుకున్నారా అంటుంది. అడగకుండా బాగా ముచ్చట్లు పెట్టుకున్నారు కదా మీ ఇద్దరు. మీ అమ్మ పొద్దున్నుంచి ఎన్నెన్ని మాటలు అనింది మీకు తెలుసా, అడుగుతా అని చెప్పి ఇటు వచ్చి కూర్చోను అని అడుస్తూ ఉంది కళ్యాణ్ని వచ్చి తనుజ. మీ అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటామంటే పోయి దాంతో ముచ్చట్లు పెట్టుకోపోయి 14 వారాలు మీకు సరిపోలేదు అనుకుంటే ఈ ముచ్చట్లు, బయటికి వెళ్ళినా కూడా దాంతోనే ముచ్చట్లు పెట్టుకో అని అంటే నవ్వుతున్నారు కళ్యాణ్ తనుజ. దాంతోనే పెట్టుకోపోరా ముచ్చట్లు నాతో వద్దులే అనింది.
దాంతోనే పెట్టుకోపోరు అంటుంటే తను నిజమనింది. ఏమండి మీ అమ్మ చాలా ఎక్కువ మాట్లాడుతుంది, నేను ఇట్లయితే మా ఇంటికి వెళ్ళిపోతా, మా పుట్టింటికి అంటుంటే పోరా వెళ్ళరా దాంతోనే ముచ్చట పెట్టుకోపో అని మళ్ళీ సుమన్ శెట్టి ఫోటో పట్టుకొని ఏమండి ఇప్పుడు నుంచి నీకు చిన్న కొడుకు లేడండి, నీకు ఒక్క కొడుకే ఇప్పుడు నుంచి అని అంటుంది. ముక్క మా అమ్మ మీద లేనిపోని నిందలేదు నువ్వు అని అడుస్తాడు కళ్యాణ్. అంటే మీరు ఇప్పుడు నన్ను అడిచారా అంటది. అంటే మా అమ్మ బంగారం, మా అమ్మని అనొద్దు అంటాడు. ఇటైతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను కోపంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మని వదిలిపెట్టి ఉరుకుతుంటాడు తనుజ కాటికి. పోతుంటే మళ్ళీ వాళ్ళ అమ్మ పట్టుకొని లాగి గట్టి పట్టుకుంటుంది మెడకే పోనీకుండా. అమ్మ వెళ్ళిపోతుందమ్మా పుట్టింటికి వెళ్ళిపోతుంది అంటున్నాయని పోనీకుంది పట్టుకుంది అంటున్నాయని గట్టిగా కళ్యాణ్ అట్లా పట్టుకుంది. వాళ్ళ భార్య కాడికి పోనీకుండా. ఒక దిక్కు సంజన కూడా ఏడుస్తుంటుంది. చూడండి నా మీద కాఫీ మార్క్ కూడా వచ్చేసింది, ఎంత వేడివేడి కాఫీ పోసింది. నిజంగా అంటే నేను మీ అమ్మని మా అమ్మలాగానే చూసుకున్నా అని ఇట్లా ముట్టుకోనికి అవుతుంది. చెయ్యి నా మీద చెయ్యి అయ్యదని ఆడుస్తూ ఉంది. ముట్టుకోనీకుందనమాట ఇమ్మాన్యుల్. అప్పుడు డెమాన్ కూడా ఏంటే లేనిపోని అబద్ధాలు చెప్పి చాడీలు చెప్పి మా అమ్మని బాధ పెడదాం అనుకుంటున్నావు, మా అమ్మ మీద లేనిపోని చెప్తావా, ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి నువ్వు ఫస్ట్ ఇక్కడ నేను వస్తా పో ఇక్కడ నుంచి అని డెమాన్ కూడా అడుస్తాడు. చూడండి ఇక్కడైతే తనుజ అడుస్తూ ఉంది. ఈ ఫోటోలన్నీ ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఈ ఫోటోలు వాళ్ళ డైలాగులు ఏమో వాళ్ళ అక్కడ జరిగిన స్కిట్ చెప్పాను, ఈ ఫోటోలు ఎప్పుడు అడిచారు ఏమైంది మీరే మొత్తం వీడియో తీసి పెట్టడానికి రాదు కదండి, వీడియోలు పెట్టకూడదు కదా, అందుకే ఇంకా అన్ని ఫోటోలు వచ్చినప్పుడు నేను చెప్తా ఉన్నా డైలాగులు. సచ్చాను అనుకోండి ఈరోజైతే ఈ వీడియో చెప్పే లోపల. మధ్యలో 10 minutes బ్రేక్ తీసుకొని వచ్చాను నేను కూడా. ఇమ్మాన్యుల్ మగ్గం చూసుకుంటే ఎంతసేపు అని చెప్పారండి, చెప్పాను అట్లే నేను కూడా. ఆయనే నవ్వుతున్నాడు ఆయన ఫేస్ చూసుకొని అద్దంలో. మనకు కూడా నవ్వు వస్తుంది కదా. ఇదేంటో అదేంటో మాటికి జారిపోతుంది ఆయనకి. ఏంటండి మీ అమ్మ మీద నేను నిజమైన ప్రేమ చేశానండి మీ మీద అంటే, సరే నేను మాట్లాడతా కదా నువ్వు పో లోపలికి రూమ్లోకి అంటుంటే, లేదండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అంటే పక్కన కళ్యాణ్ పో నువ్వు ఉడకపో మా భార్య కూడా పోయింది నువ్వు ఉడకపో అంటున్నాడు పక్కన. అంటే వీళ్ళ భార్య విడిపోయింది కదా వాని భార్య విడిపోవాలని వాని కుళ్ళు లోపల సరే నువ్వు పో అంటున్నాడు. అప్పుడు చూడరా నువ్వు నోట్లో నాలుగు లేదా ఆమె అన్నావు చూడరా ఎట్ట తిడుతుందో అంటే అరుచుకుంటూ వెళ్ళిపోయింది. కళ్యాణ్ కూడా వాళ్ళ వదిలేని పో అన్నాడు. ఇంకా వాళ్ళ భార్య కూడా పోయింది కదా వీని భార్య పోవాలని ఇద్దరు భార్యలు వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఇద్దరు పోయిన తర్వాత నాకు కొడుకులు బంగారం అని ఇద్దరిని పట్టుకుంటుంది. పోతే పోన్లేనరా మీకు ఎందుకు పోతే పోని డెమాన్ పవన్ ఏమంటుంది పోతే పోనరా నీకెందుకు రీతు లాంటి అమ్మాయిని తీసుకొస్తా నీకు అంటే సిగ్గుపడతాడు డెమాన్. కళ్యాణ్ ఏమో నీకెవరు కావాలరా చెప్పంటే వాడు సిగ్గుపడతాడు. అంటే వాళ్ళిద్దరు పోతే పోయి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. కళ్యాణ్ ఏమో ఏమంటుంది నీకెవరు కావాలరా అంటే నవ్వుతాడు. రమ్య ఓకేనారా రమ్య లాంటి అమ్మాయి నీకు అంటే నవ్వుతున్నారు ముగ్గురు. ఇద్దరు కొడుకుని పట్టుకొని ఇంకా వాళ్ళిద్దరు కోడలని విడగొట్టేసి థమ్స్అప్ చెప్తారనమాట ముగ్గురు లాస్ట్కి విడగొట్టి అందరినీ. మళ్ళీ పెళ్లి చేస్తలేరా నీకు అని ఒకరికి రీతులాగా ఒకరికి రమ్యలాగా తీసుకొస్తుందంట. చూడండి ఇంక ఇప్పుడు బాగా నవ్వుతున్నారు ముగ్గురు విడగొట్టేసి. ముగ్గురు మధ్యలో ఎవరు వచ్చినా ఇట్లా ఉంటుంది సరేనా అంటే ఆగ్రా కంప్లీట్ చేయరా అని నేను తనుజ జోక్ లాగా తర్వాత నీకు కథ ఉంటుందని మేము జమ్స్ అని ఇట్లా థమ్స్అప్ పెట్టేసినారు. ఇంకా అది అయిపోయింది వాళ్ళ స్కిట్. తర్వాత అయితే ఇక్కడ వాష్రూమ్లో డెమాన్ పవన్ తనుజ మాట్లాడుకుంటుంటారు. అయినా సరే అంటుంటాడు అంటే ఏమంటుంది తనుజ రే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే బయట పోయినా కూడా ఉంటారా, రియాలిటీ షో అనేది ఆపర్చునిటీ రాదు, రియాలిటీ షో అనేది నువ్వు కోరుకున్నప్పుడల్లా రాదురా ఆపర్చునిటీ అంటే బట్ మన పర్సనాలిటీ అనేది నాకు కావాల్సినప్పుడల్లా నేను వీలైనప్పుడల్లా బ్యాలెన్స్ చేసుకుంటూనే వచ్చాను అని చెప్తున్నాడు. బ్యాలెన్స్ చేసుకుంటూనే వచ్చాను బట్ ఫీలింగ్స్ అనేటివి ఎమోషన్స్ అనేటివి ఎంత కంట్రోల్ చేసుకున్నా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వవు అని చెప్తున్నాడు. కానీ నువ్వు ఇప్పుడు రీతుతో ఎలా ఉన్నావో అలానే ఉండు కాదనట్లేదు, కానీ అలా ఉండి ఇలా ఉండింటే ఇంకా బాగుండే. అంటే రీతు ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా ఉండే కదా, దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. నాగార్జున సార్ కూడా అన్నాడు కదా
రీతు పోయిన తర్వాత బాగా కూల్గా బాగా జోకులు వేసుకుంటా బాగా ఇంప్రూవ్ అయినావు బాగున్నావు అన్నాడు కదా, అందుకే అంటుంది అప్పుడు నువ్వు అట్లా ఉన్నా బాగానే ఉన్నావురా, కానీ అలా ఉండి ఇలా కూడా ఉండింటే ఇంకా చాలా బాగుండే అని చెప్తున్నాను అని అంటుంది. అప్పుడు తనకు కూడా కొంచెం హ్యాపీగా ఉండేది, కొంచెం ఫ్రీగా ఉండేది అని అంటే తనకు కూడా కొంచెం ఫ్రీగా ఉండేది అనింది. అంటే అప్పుడు నేను కూడా తనతో కొంచెం జోవియల్గా ఉండేది. ఈవెన్ ఎక్కువ నాతో కూడా ఎక్కువ జోక్స్ అయ్యేది. కానీ నాకు ఎలా ఉండేదంటే నా ఫ్రెండ్ నాతోనే ఎక్కువ మాట్లాడాలా, నాతోనే ఎక్కువ డ్యాన్స్ చేయాలా అని అట్లా అనిపిస్తుండే. నాకు చేయకుంటే ఎందుకు చేయట్లేదు నాతోని అట్లా అనిపిస్తుండే అంటున్నాడు. ఏం నడుస్తుంది దాని మైండ్లో అని అనుకుంటుంటే ఎప్పుడైనా డ్యాన్స్ చేయకుంటే కూడా అని చెప్తున్నాడు. ఈవెన్ నాతో కూడా ఎక్కువ జోక్స్ ఏమి వేయదు, కానీ నాకు దాంతో డ్యాన్స్ చేయాలా అట్లా అనిపిస్తుండే అంటున్నాడు. అప్పుడు తనుజ ఉన్నింది, తను నాతోనే ఉండాలి, నాతోనే జోకులు వేయాలి, నా మీదనే జోకులు వేయాలి అని అనుకునే దానికంటే అందరు కలిసి ఉండాలి, అందరి మీద జోకులు వేయాలి, అందరు కలిసి నవ్వుకుంటూ ఉండింటే అప్పుడు ఇంకా బాగుంటుండే అని చెప్తుంది. బట్ నేను చాలాసార్లు దాంతో మార్నింగ్ టైంలో డ్యాన్స్ చేస్తాం కదా, అప్పుడు నేను చాలా తక్కువ టైమ్స్ ఒక 10 times అట్లా చేసింటా అంతే. నేను అడుగుతుండే చాలా తక్కువ టైమ్స్ చేశాను డ్యాన్స్ దాంతో, అప్పుడు నా మైండ్లో ఉండే అని అంటున్నాడు. అప్పుడు అదొకటి మైండ్లో ఉండే, ఎందుకు నాతో డ్యాన్స్ వేయట్లేదు, చాలా తక్కువ టైమ్స్ చేశాను అంటే బయటకైనా వేసుకోవచ్చులే నేను తనుజ అంటే బయటకైనా వేసుకోవచ్చులే, కానీ అడుగుతాం కదా ఎందుకు నాతో డ్యాన్స్ వేయట్లేదు అని నా మైండ్లో ఉంటుండే అన్నాడు. తర్వాత మళ్ళీ ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు మనం ఏ జోన్లో ఉన్నా కానీ ఇలా రా కూర్చో, ఇప్పుడు మనం ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం అనుకో, అప్పుడు మనం ఏ పనిలో ఉన్నా కానీ కలిసి చేద్దామని ఏదైనా అట్లా అని అట్లా ఉండే మైండ్లో, కలిసి చేద్దాంరా అని అట్లా పిలుస్తుండే, అదొక్కటి మైండ్లో ఉండే అని చెప్తున్నాడు. ఇంకా అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు అని చెప్తున్నాడు రీతు గురించి. తనుజనేమో బయటకు నాకు వేసుకోవచ్చులేరా డ్యాన్సులు అనింది. అంటే ఇప్పుడు రీతుని గుర్తు చేసుకుంటున్నాను అనమాట, రీతుతో ఉన్న రిలేషన్షిప్ అది. రీతు ఎప్పుడైనా డ్యాన్స్ చేయకున్నా కానీ ఈయన పిలుస్తున్నాయి అంటే డైలీ పొద్దున పూట డ్యాన్స్ చేసేటప్పుడు చాలా తక్కువ టైం చేసిందంట ఆయనతోని. అప్పుడు ఎందుకు నాతో డ్యాన్స్ చేయకుంది అని నేను ఫీల్ అవుతుంటే లోపల అంటున్నాడు. ఎందుకు చేయట్లేదు, నాతో ఎందుకు సరిగా ఉండట్లేదు అనుకుంటుంటే అన్నాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.